నాన్న తన యొక్క జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తాడు. అదేవిధంగా నా యొక్క పిల్లలు మంచిగా ఉండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తన కుటుంబం కోసం ఎనలేని సేవలు చేస్తాడు నాన్న. నాన్నను మించిన దైవం కానీ భగవంతుడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. మనల్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమ అనురాగాలతో ఆప్యాయతలతో చూసేటటువంటి వాడు నాన్న. అందుకోసం నాన్న ప్రేమ అంతం లేనిది. ఈ లోకంలో కొలువలేనిది ఏంటంటే నాన్న యొక్క ప్రేమ. తన యొక్క ప్రాణాన్ని కూడా సిద్ధపడతాడు నాన్న. అదేవిధంగా తన యొక్క పిల్లలు మంచిగా ఉండాలి, తన యొక్క పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచి ఆశయంతో బతకాలని చూసేటటువంటి వాడు నాన్న. అదేవిధంగా మనకు ఆస్తులు అంతస్తులు లేకున్నా మన యొక్క నాన్న పేరును నిలబెట్టాలి. ఎందుకోసమంటే మన కోసమే తను జీవితకాలం కష్టపడతాడు. అటువంటి త్యాగజీవి నాన్న. మనం అనుకుంటాం అంటే నాన్న మనకేం చేసిండు, నాన్న మనకేమి ఆస్తులు అంతస్తులు ఇచ్చిండు అనేటటువంటి భావనతో కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. నాన్న చేసిన త్యాగం కింద మనం చాలా తక్కువ. మన కోసం దేన్నైనా త్యాగం చేసేటటువంటి వాడు నాన్న. అలాంటి నాన్న ముందు మనం చాలా తక్కువ, చిన్నవాళ్ళం. మన యొక్క గ్రామం గుర్తుకొస్తే మనం పట్టణానికి వచ్చి ఉంటాం, మనం ఇక్కడ బ్రతుకుతుంటాం. కానీ మన గ్రామం గుర్తుకొచ్చినప్పుడల్లా మన నాన్న గుర్తుకొస్తుంటాడు. చిన్నప్పటి బాల్యం, ఆ బాల్యంలో మనల్ని ఎంత అపురూపంగా చూసి ఉంటాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పెద్దలైన తర్వాత కొడుకులు తల్లిదండ్రులను మర్చిపోతారు. తండ్రిని మర్చిపోయి బయటికి వెళ్ళగొట్టేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మనం పేపర్లో చూస్తుంటాం, అదేవిధంగా టీవీలలో చూస్తుంటాం, ఫోన్లలో కూడా చూస్తుంటాం. మళ్ళీ అటువంటి కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలా తండ్రి మనకు అంత సేవ చేసినప్పుడు మనం తండ్రిని పోషించలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఎంత ఘోరం. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తల్లిదండ్రులను చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కానీ అది చాలా తప్పు. నాన్న లేకపోతే మనం లేం. మరి చిన్నప్పటి నుంచి అంత కాయకష్టం చేసి పోషించినటువంటి నాన్నను మనం పెద్దదైన తర్వాత కొంచెం అన్నం పెట్టి పోషించలేమా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మరి అలాంటి తండ్రిని, తల్లిదండ్రులను బయట ఉంచడం ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. తన యొక్క ప్రాణం పైన తన యొక్క కొడుకులు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు నాన్న. అలాంటి నాన్నకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అంటే భగవంతుడు ఎక్కడో లేక తల్లిదండ్రులను సృష్టించాడు.
తను అంతటా ఉండలేక అమ్మా నాన్నలను సృష్టించి, అదేవిధంగా మనల్ని మంచిగా చూసుకోవడానికి సృష్టించుండు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు చూసుకోలేం మన అమ్మా నాన్నలు? అమ్మా నాన్నలను మంచిగా చూసుకున్నటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఉండి కూడా దండుగా. మొన్న ఒక న్యూస్లో చూశాను, కొడుకులు తండ్రిని పాపం బయటికి వెళ్ళగొట్టేసాను. అతను ఏడ్చుకుంటూ బస్టాండ్లో ఉండిపోయాడు. వార్తల్లో చూసాం. మళ్ళీ అలాంటి దుస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? అలా లేకుండా మంచిగా చూసుకోవాలి నాన్నను. మన కోసం ఎంతో చేసిండు, ఆయన ముందు మనం ఎంత? అందుకోసం నాన్నను మించిన దైవం కానీ ఈ లోకంలో ఏది లేదు. తండ్రే మనకు ముఖ్యం, తండ్రే మూలాధారం. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా నాన్నను ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాలి. అలా చూసుకున్నవాడే నిజమైనటువంటి కుమారుడు. ఈ సందర్భంగా అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.